రిలయన్స్ జియో సంబంధించినటువంటి సంస్థకు జియో మూవీస్ లేదా జియో సినిమాల పేరుతో వస్తున్నటువంటి యాప్ ఒకటి ఉంది. ఇందులో ఎటువంటి వారైనా సరే, అంటే ఇదివరకు ఒక జియో కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది జియో సినిమాలు అనేవి. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు తీసుకున్న తర్వాత జియో తన యొక్క పరిధిని విస్తరించి అన్ని రకాల యూజర్లకి అందుబాటులో తెచ్చింది. దాంతోపాటు ఐపీఎల్ లాంటి లైవ్ చూసేందుకు ఈ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే డిజిటల్ రైట్స్ కూడా జియోనే తీసుకుంది. ఈ సందర్భంలో కస్టమర్లకు మరింత చేరువ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి నెలకు 29 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజు, సినిమా సబ్స్క్రిప్షన్ ఫీజుని తీసుకొచ్చింది. అంటే ఇక నుంచి ఇది కనుక 29 రూపాయల కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్ ఫ్రీ అప్లికేషన్, అదే పూర్తిగా యాడ్ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా 4K రిజల్యూషన్ కలిగినటువంటి వీడియో క్వాలిటీ చూడొచ్చు. అంటే ఇది 29 రూపాయలకి ఇస్తుంది. అయితే దీన్ని మీరు మొబైల్లో చూడొచ్చు, వెబ్సైట్లోనూ చూడొచ్చు. స్మార్ట్ టీవీ కనుక మీకుంటే అందులో కూడా ఈ 4K రిజల్యూషన్ కలిగినటువంటి వీడియోలు మీరు చూడొచ్చు. దీనికి 29 రూపాయల సబ్స్క్రిప్షన్ మాత్రమే తీసుకుంటుంది ప్రతి నెలకు. ఇది జియో నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. జియో అంటే అందరికీ తెలుసు, అయితే అన్ని భాషల్లో కూడా దీనికి నెట్వర్క్ ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రిలయన్స్ గ్రూప్ అతిపెద్ద స్టార్ ఇండియా సంబంధించిన డిస్నీ స్టార్ ఇండియా సంబంధించినటువంటి దానిలో 70,000 కోట్ల పెట్టుబడి పెట్టి తన దగ్గర ఉన్నటువంటి కలర్స్ న్యూస్ 18 నెట్వర్క్ 18 అనబడేటువంటి సంస్థని అందులో విలీనం చేసింది. విలీనం చేసి 70,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ సంస్థలో 65% వాటా తీసుకుంది. తద్వారా రిలయన్స్ చేతుల్లోకి ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ పూర్తిగా రిలయన్స్ చేతికి వచ్చేసింది. తద్వారా ఇప్పుడు ఆ కంటెంట్ కూడా ఇప్పుడు సినిమాల ద్వారా 29 రూపాయలకు జియోలో మీరు చూడొచ్చు. ఇది అదనంగా వస్తున్నటువంటి లాభం. అంటే ఇప్పుడు కలర్స్కి సంబంధించినటువంటి టీవీ ఛానళ్ళు మీరు చూడొచ్చు, స్టార్కి సంబంధించినటువంటి ఛానల్స్ను కూడా చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి ఇండియాలో అతిపెద్ద నెట్వర్క్గా విస్తరిస్తుంది జియో. అందుకే తక్కువ ప్రీమియంతో 29 రూపాయలకే ఒక నెలకు తీసుకుంటూ కస్టమర్లకి, వ్యూవర్షిప్లకి దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది ఈ వీడియో. సంబంధిత లేటెస్ట్ అప్డేట్స్, జియోకి సంబంధించిన అన్ని అప్డేట్స్ త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.